ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు. ఎలా ఉన్నారు ప్రియమైన సహోదర సహోదరీమణులారా? దేవుని కృపను బట్టి మీరందరూ సంతోషంగా ఉండాలని భావిస్తున్నాను. సరే, ఈరోజు వాక్యం చూద్దాం. ఈరోజు వాక్యమేమిటంటే సామెతలు 7:2. నా ఆజ్ఞలను నీవు మనస్సున నుంచుకొనిన ఎడల, నీ కనుపాపవలే నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. ప్రియులారా, ఈ వాక్యం మనకొక గొప్ప సత్యాన్ని చెబుతోంది. అదేమిటంటే దేవుని వాక్యాన్ని కాపాడితేనే నిజమైన జీవితముంటుంది. ప్రియులారా, మనమందరం బ్రతుకుతున్నాం, కాని దేవుని దృష్టిలో నిజంగా బ్రతుకుతున్నామా? ఈ వాక్యం చెబుతోంది. ఏం చెబుతోందంటే దేవుని ఆజ్ఞలను వాక్యమును మనస్సులో ఉంచుకోమని చెబుతోంది. అలాగే ఆయన ఉపదేశాన్ని కనుపాపలా కాపాడమని చెబుతోంది. ప్రియమైన సహోదరులారా, మన కళ్లను ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో అదేవిధంగా దేవుని వాక్యాన్ని కూడా కాపాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఫోన్ పోయినా మళ్లీ కొనగలం, డబ్బు పోయినా మళ్లీ సంపాదించగలం. కాని ఒక్కసారిగాని దేవుని వాక్యం మన జీవితంలోంచి పోతే మాత్రం తప్పకుండా మన దారి తప్పిపోతాం. ప్రియులారా, ఈ రోజుల్లో చాలా డిస్ట్రాక్షన్స్ వస్తున్నాయి. అవి ఎలాగంటే సోషల్ మీడియా ద్వారా, లోకపు ఆకర్షణల ద్వారా, చెడు అలవాట్ల ద్వారా. ఇవి నెమ్మదిగా మన హృదయం నుంచి దేవుని వాక్యాన్ని తీసివేస్తాయి. అందుకే మనం ప్రతి క్షణం, ప్రతి నిమిషం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. ఏ పరిస్థితుల్లోనైనా సరే, ఎంత పనున్నా సరే, వాక్యాన్ని మాత్రం విడిచిపెట్టకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రియులారా, జాగ్రత్త. దేవుని వాక్యం లేకుండా జీవితం కొనసాగించడం చాలా కష్టం. ప్రియులారా, దేవుని వాక్యాన్ని కేవలం వినడం సరిపోదు. దానిని మన హృదయమనే పలక మీద చిక్కుకోవాలి. దాని ప్రకారం జీవించాలి. అప్పుడు మాత్రమే మన జీవితం కాపాడబడుతుంది, మన ఆత్మ బలపడుతుంది. సరే, ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకుందాం. అదేమిటంటే నేను దేవుని వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకుంటాను, దాన్ని కనుపాపలా కాపాడుతాను, దాని ప్రకారం జీవిస్తాను. ప్రియులారా, దేవుని వాక్యం ఉన్న చోట రక్షణ ఉంటుంది, సంతోషముంటుంది, సమాధానముంటుంది. ఇది నిజం. మిత్రులారా, చాలామంది వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. దయచేసి అలా చెయ్యవద్దు. ఎందుకంటే మన కోసం, మన పాపాల కోసం 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు ప్రాణాన్ని త్యాగం చేశారు. అది మనం ప్రతి క్షణం తలచుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప నీకును, మీ కుటుంబాలకును నిత్యమూ తోడయుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్.